నవంబర్ 29 రాత్రి 7:30 గంటల సమయం. లొకేషన్ రాజస్థాన్లోని జంకీదాస్ మహారాజా రోడ్. చుట్టూ నిర్మానుష్యంగా ఉంది. బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని చీకట్లో వస్తున్నాడు సురేంద్ర అలియాస్ సురేష్ దాదర్వాల్. ఇతని వయసు 24 ఏళ్లు. కాస్త వేగంగానే వస్తున్నా కూడా ఇద్దరు యువకులు బైక్ ను పక్క కాపి ఉన్నారు. ఓ వ్యక్తి బైక్ ను రిపేర్ చేస్తూ ఉన్నాడు. మరో వ్యక్తి సురేంద్రను చూడగానే బండి ఆపమన్నట్లుగా రిక్వెస్ట్ చేశాడు. బైక్ ను ఆపిన సురేంద్ర హెల్మెట్ తీశాడు. ఏమైందని అడగ్గా తాటవట్లేదు, ఓసారి చూస్తారా అన్నాడు. సరే అని బైక్ దిగాడు సురేంద్ర. బైక్ దగ్గరకు వెళ్లి కిక్కు కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఓ వ్యక్తి గట్టిగా పట్టుకున్నాడు. మరో వ్యక్తి పదునైన కత్తితో గొంతు కోసేశాడు. అంతే, రక్తం చెందుతూ ఉండగా సురేంద్ర కింద పడిపోయాడు. ఆ ఇద్దరు ఆగంతకులు పారిపోయారు. హత్య జరిగిన 5 నిమిషాలకు అదే రోడ్డు వెంబడి ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఉండగా రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తిని చూసి భయపడ్డారు. కానీ ఇద్దరు తేరుకొని పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అంబులెన్స్ ను వేగంగా పంపించారు. కానీ దగ్గరలోని గచ్చిపురా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటప్పటికే చనిపోయారని చెప్పేశారు. పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు. సో ఇది బ్లైండ్ కేస్. ఎందుకంటే నిర్మానుష్య ప్రాంతంలో హత్య జరిగింది. ఇత్వల్లా గ్రామ పరిధిలో ఎటు చూసినా కూడా ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. కానీ ఆ ప్రాంతానికి 2 టౌన్లు ఇరువైపులా ఉన్నాయి. పట్టణాల ఎంట్రీ ప్రాంతంలోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు పోలీసులు. మరోవైపు బైక్ నెంబర్ తో పాటు సురేంద్ర జేబులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఎంక్వైరీ చేయగా ఇత్వలా గ్రామానికి చెందిన యువకుడు అని తేలింది. సురేంద్ర గురించి బంధువులకు చెప్పారు. సురేంద్ర హత్యకు గురయ్యాడు అన్న వార్త రాగానే తల్లిదండ్రులు విలపించారు. బంధువులను విచారించగా తమకు ఎవరూ శత్రువులు లేరని చెప్పారు. సురేంద్ర స్నేహితులను కూడా విచారించారు. చివరకు పోలీసులు ఓ చిన్న క్లూని కనిపెట్టారు. ఒక బైక్ మీద ఇద్దరు యువకులు మెరుపు వేగంతో రాత్రి 7:30 తర్వాత గచ్చిపురా పట్టణంలోకి ఎంటర్ అవుతున్నట్లు గమనించారు. ఆ బైక్ తో పాటు మరో 2 బైకులు వెళ్లాయి. ఓ కారు కూడా వెళ్ళింది. పోలీసులు ఒక్కో వాహనం సమాచారం సేకరిస్తూ రాగా రాజురామ్ అనే యువకుడి బైక్ నంబర్ ఆధారంగా పట్టుకున్నారు. పైగా అతని సెల్ నంబర్ సరిగ్గా హత్య జరిగిన లొకేషన్ లో ఉంది. ఇంకేముంది, హత్యకు కారణం అతనే అయి ఉంటాడని రాజురామ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇతని వయసు 21 ఏళ్లు. డిగ్రీ పూర్తి చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకుని తొక్క తీయగా తానే చంపానని చెప్పాడు. తనతో పాటు ఫ్రెండ్ జీవన్ రామ్ కూడా ఉన్నాడని పోలీసులకు చెప్పాడు. ఎందుకు హత్య చేశారంటే దీని వెనుక ఓ బాల్య వివాహం, ఓ ప్రేమ, ఓ హత్య ఉన్నాయి. మొత్తంగా మోసం ఉంది. చిన్న వయసులోనే దారుణ హత్యలకు తెగబడ్డ ఓ ప్రేమ కథ బయటకొచ్చింది. మృతుడు సురేంద్రకు 2018లో తన దగ్గరి బంధువైన రేఖతో పెళ్లైంది. అప్పుడు వారిద్దరి వయసు చాలా తక్కువ. అంటే రేఖకి 14 ఏళ్లు మాత్రమే. బాల్య వివాహం వారి కులంలో ఇవి సర్వసాధారణం. అయితే పెళ్లి ముందే చేసేస్తారు. ఎందుకంటే ఆ తర్వాత వయసుకు వచ్చిన తర్వాత ప్రేమలు ఇలాంటివి ఉండొద్దని, తొందరగా సంతానం కలిగితే ఆరోగ్యంగా ఉంటారనేది వారి నమ్మకం. అలా అని చిన్న వయసులోనే శోభనాలు జరిపించరు. ఇద్దరికి వయసు వచ్చిన తర్వాతే వారి అంగీకారంతోనే గౌన వేడుక చేస్తారు. అంటే అత్తారింటికి పంపుతారు, శోభనం జరిపిస్తారు. ఆ తర్వాత నిజమైన భార్యాభర్తలుగా మారిపోతారు. అప్పటి వరకు భార్యాభర్తలే కానీ గౌన వేడుక చేస్తేనే వారి బంధానికి విలువ. అయితే ఈ సురేఖకు రేఖకు గౌన జరగలేదు. ఇద్దరు పేరుకు మాత్రమే భార్యాభర్తలు కానీ శోభనం లేదు. పెళ్లైన నాటి నుంచి ఆమె పక్క గ్రామంలోని తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. అంతేకాదు పెళ్లైన నాటి నుంచి ఆమె ఏ రోజు కూడా సురేంద్ర ఇంటికే విడలేదు. కానీ సురేంద్ర మాత్రం బైక్ మీద తరచూ వచ్చేవాడు, ఆమెతో మాట్లాడేవాడు. అయితే తన కూతురు బాగా చదువుకుంటోంది, ఆమెను డిగ్రీ వరకు చదివిస్తాను, ఆ తర్వాత గౌన జరిపించి మీ ఇంటికి తోలుతానని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఎందుకంటే రేఖకు చదువుకోవాలని ఉండేది. పైగా రేఖ అందంగా ఉంటుంది. సురేంద్ర సాధారణంగానే ఉంటాడు. ఇంటర్ తర్వాత పక్కనే ఉన్న కుచుమన్ పట్టణంలోని బిఎస్సి జాయిన్ అయింది. కోచింగ్ క్లాసులకు వెళ్ళినప్పుడు ఆమెకు రాజురామ్ పరిచయం అయ్యాడు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. అతనికి తన పెళ్లి గురించి చెప్పింది. కానీ గౌన కాలేదని చెప్పడంతో రాజురామ్ ఆమెను మరింతగా ఇష్టపడ్డాడు. అయితే పలుమార్లు రేఖ అత్త కాల్ చేసి తమ ఇంటికి రావాలని కోరింది. గౌన వేడుకకు ఏర్పాట్లు చేస్తామని చెప్పినా ఆమె వెళ్లలేదు. ఎందుకంటే రాజురామ్ ప్రేమలో ఉంది. అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తనకు తాళి కట్టిన వాడితో శోభనం వేడుక చేసుకోవాల్సిన రేఖ ప్రియుడితో తన గదిలోనే మల్లెపూలు, స్వీట్లు, అగరత్తులు ఉంచుకొని దర్జాగా కండోములు వాడి వరుసగా 3 రోజులు గౌన వేడుక చేసుకుంది. అంటే తాళి కట్టిన భర్తను వదిలేసింది. తాళి కట్టిన ప్రియుడితో గౌన వేడుక చేసుకుంది రేఖ. ఇంకేముంది, ఆ రోజు నుంచి ఆమె గదికి తరచు వస్తూ ఉండేవాడు. ప్రియురాలతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అలా అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. 2023లో డిగ్రీ పూర్తి చేసినా కూడా గది ఖాళీ చేయలేదు. పీజీ చేయాలనే వంకతో కుచుమన్ పట్టణంలోనే ఉండేది రేఖ. ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉంది. కానీ తన పుట్టింటి నుంచి అత్తగారింటి నుంచి ఒత్తిడి మొదలైంది. ఎందుకంటే 18 ఏళ్లు దాటగానే గౌన వేడుక చేస్తారు. 21 ఏళ్లు వచ్చినా ఇంకా గౌన ఎందుకు చేయలేదని బంధువులు, గ్రామస్తులు ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆమెకు భర్త దగ్గరకు వెళ్లడం ఇష్టం లేదు. అతనితో శోభనం అసలే నచ్చడం లేదు. దీంతో ప్రియుడు రాజురామ్, రేఖ కలిసి సురేంద్రను లేపేయాలనుకున్నారు. మరోవైపు తన భార్య డిగ్రీ పూర్తి చేసింది. త్వరలోనే ఇంటికి వస్తుందని ఆమె కోసం సర్వం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు. ఇంటిని రెనోవేట్ చేశాడు. కొత్త బెడ్లు, బాత్రూమ్ తో పాటు ఫ్రిడ్జ్,
కొత్త టీవీ అన్ని కొనుగోలు చేశాడు. కానీ తన చిన్నారి పెళ్లి కూతురు పెద్ద హంతకురాలని గ్రహించలేకపోయాడు. 2 ఏళ్లుగా హత్యకు ప్లాన్ చేస్తోంది రేఖ. కానీ ఆ సమయం ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది. అది కూడా అతని దురదృష్టం కోసమో మరణం కోసమో వచ్చినట్లుంది. సురేంద్ర తాత చనిపోయాడు. దీంతో రేఖ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. అంటే పెళ్లి చేసుకున్న 7 ఏళ్ల తర్వాత అత్తారింటికి వెళ్ళింది. తన భర్త తరపు వాళ్ళను ఓదార్చాలి. పెళ్లైన మహిళగా కొన్ని ఆచారాలను పాటించాల్సి వచ్చింది. చిన్నారి పెళ్లి కూతురుగా ఆ గ్రామం నుంచి వెళ్లిన రేఖ హత్య చేసేందుకు వెళ్ళింది. అందరితో కలిసి ఏడుస్తూ నటించింది. కానీ తన ప్రియుడితో నిత్యం ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది. తాను భర్త లొకేషన్ పంపుతాను, హత్య చేయాలని ఆదేశించింది. దీంతో రాజురామ్ తన స్నేహితుడు జీవన్ రామ్ సాయం తీసుకున్నాడు. అయితే ఇక్కడే ఆమె వైఫై కాల్స్ చేస్తూ ప్రియుడితో మాట్లాడేది. తన భర్త తరచూ రాత్రి సమయంలో పక్కటనుకు వెళ్తున్నాడు, దారిలో చంపాలని కోరింది. దీంతో వెంటనే డిమార్ట్ కు వెళ్ళాడు రాజురామ్. అక్కడ పదునైన కత్తిని కొనుగోలు చేశాడు, తన దగ్గరే ఉంచుకున్నాడు. మరోవైపు భర్త పక్కనే ఉంటున్న రేఖ లొకేషన్ పంపేది. అయితే రాత్రి సమయంలో కర్మక్రియల కోసం సరుకులు తేవాలని, బంధువులను తీసుకురావాలని, రాత్రి సమయంలో ఒంటరిగా బయలుదేరతాడని అర్థం చేసుకుని ప్రియుడిని అలర్ట్ చేసింది. రాత్రి 7 గంటల తర్వాత వస్తాడని రాజురామ్ కు తన భర్త సురేంద్ర బైక్ నెంబర్ ను, అతని ఫోటోను షేర్ చేసింది. చీకట్లో కన్ఫ్యూజ్ కావద్దని చొక్కా రంగుతో పాటు బైక్ ను కూడా ఫోటో తీసి పంపడంతో రాజురామ్ రోడ్డు పక్కన చీకటిగా ఉన్న ఓ చోటుని ఎంచుకుని మాటేశాడు. చీకట్లో ఎవరొస్తున్నారో తెలియక 1కి 2 బైకులను ఆపి అడ్రస్ అడిగినట్లు నటించాడు. ఎందుకంటే బండి నంబర్ ను గుర్తించాలి, సురేంద్ర అవునో కాదో తెలుసుకోవాలని రాజురామ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. అయితే సరిగ్గా కాసేపటికి సురేంద్ర హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద వస్తూ ఉండగా చేయి పెట్టి రాజురామ్ అతని బైక్ నాపాడు. బండి నంబర్ చూడగానే తన లవర్ మొగుడే అని అర్థం చేసుకున్నాడు. మరోవైపు జీవన్ రామ్ బైక్ పక్కనే కూర్చొని రిపేర్ చేస్తున్నట్లు నటించాడు. మా బైక్ స్టార్ట్ అవడం లేదు, కాస్త చూస్తారా అన్నా అంటూ రాజురామ్ ధీరంగా అడిగాడు. సరేనంటూ హెల్మెట్ తీశాడు. అంతే, తన లవర్ మొగుడని అర్థమైపోయింది. ఇంకేముంది, జీవన్ రామ్ కు సైగ చేశాడు. బైక్ దగ్గరకు వెళ్లగానే గొంతు కోసి హత్య చేసి పారిపోయారు. రక్తమడుగులో తనకు ఏం జరుగుతుందో తెలియకుండానే సురేంద్ర చనిపోయాడు. తన భార్య చంపిందన్న విషయం కూడా తెలియదు. ఈ హత్య ప్లాన్ కు గతంలో యూపీలో జరిగిన మర్డర్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. క్రైమ్ న్యూస్ చదివి చూసి ఈ తరహా హత్యకు ప్లాన్ చేశారు. చివరకు అమాయకుడైన సురేంద్రను చంపేశారు. తన చదువుకున్న భార్యతో ఎంతో గొప్పగా జీవితాన్ని ఊహించుకున్నాడు సురేంద్ర. ఇక పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా రాజురామ్ ని, అతని స్నేహితుడు జీవన్ రామ్ ని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి వివరాలతో రేఖను అరెస్ట్ చేశారు. అయితే చావుకు వచ్చి తన కొడుకును చంపించిందని తెలిసి సురేంద్ర తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇష్టం లేకుంటే వదిలేయాల్సింది, ఒకగానొక కొడుకును కోడలే దెయ్యమై చంపిందని విలపించడం అందరినీ ఆవేదన గురి చేసింది. అయితే హంతకులిద్దరిని టౌన్ లో తిప్పారు. ఓ అమాయకుడిని వీళ్లు చంపారంటూ పట్టణంలో వారిని గల్లీ గల్లీ తిప్పారు. మరొకరు ఇలాంటి హత్యలు చేస్తే కఠిన చర్యలుంటాయి, అందుకు వీళ్లే ఉదాహరణ అంటూ హెచ్చరించారు. చిన్నారి పెళ్లి కూతురు కసాయిలా మారింది. గౌన వేడుక వద్దని ప్రియుడితో సాబరం చేసుకుని కట్టుకున్న భర్తను లేపేసింది. అయితే ఈమె ప్రియుడి వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. అయితే ఆవేశంలో చేసిన హత్య వారి జీవితాలను నాశనం చేసింది. ఈ మాత్రం లాజిక్ ను వాళ్ళు ఆలోచించలేదు. పైగా చదువుకుంటూ ఉన్నారు. తెలివిగా చంపేస్తే పోలీసులు పట్టుకోరలే అనుకున్నారు. కానీ నేరం చేస్తే ఎక్కడ ఉన్నా లాక్కొస్తారన్న విషయం తెలియదు. ఇప్పుడు తెలిసొచ్చింది. జైల్లో చెప్పకూడదు తింటున్నారు. మరి వీరికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.